హైడ్రా మూసి బాధితుల తరపున మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. మాట్లాడదాం అసలు హైడ్రా గురించి తను ఏం చెప్తారు. సో బీఆర్ఎస్ భవన్ వరకు వచ్చినటువంటి బాధిత కుటుంబ సభ్యులకు ఎలాంటి భరోసా నింపారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు హైడ్రా అనేది సో ఎందుకు తీసుకొచ్చినట్టు, దాని మూలాలు ఏమన్నా కనుక్కున్నారా? ఈ హైడ్రా అనేటువంటిది ఏదైతే ఉందో అకస్మాత్తుగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకువచ్చి అసలు దీనికి ఒక ఉద్దేశం కానీ ఎందుకు చేస్తున్నారో దేనికి చేస్తున్నారో ఒక అర్థం పర్థం లేకుండా అరాచకమైనటువంటి పద్ధతులలో ఇలా వేలాది ఇళ్లను కూల్చేయడం జరుగుతుంది. ఇదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా ఒక ఆలోచనతోటి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని మంచి చెడ్డలు కూడా ఆలోచన చేయాలి. వాళ్ళందరూ కూడా పేద ప్రజలు ఇక్కడి వాళ్ళే కదా, వాళ్ళని రక్షించేటువంటి బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? వాళ్ళు ఒక దిక్కు నిరాశ్రయులై రోడ్డు మీద పడుతుంటే ఎన్నో సంవత్సరాల నుంచి అన్ని అనుమతులుండి డబ్బులు కూడగట్టుకొని కొనుక్కున్నటువంటివి కట్టుకున్నటువంటివి వాటన్నిటిని కూడా ఒక శత్రు మీద దాడి చేసినట్టుగా పోయి మిషనరీ పెట్టి వాళ్ళు మొత్తుకుంటుంటే కూడా మరి అలా ఇండ్లను కూల్చేసేటువంటి ఒక ఇక్కడ జరుగుతూ ఉంది హైదరాబాద్లో. ఇది చాలా అన్యాయం, చాలా ఘోరం. ఎందుకంటే ఎవరైనా ఒక ముఖ్యమంత్రి పేద ప్రజల యొక్క మాన ప్రాణాల గురించి ఆలోచన చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ప్రజలే. వాళ్ళ ఆర్తనాదాలకు ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు? కాబట్టి ఈ హైడ్రా చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో కరెక్ట్ కాదు. ఒకవేళ చేయదలుచుకుంటే మీరు మొన్ననే ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, ఒక అధ్యయనం చేయండి. ఎన్ని చెరువులు ఉండే, ఎన్ని నాలాలు ఉండే, తర్వాత మూసి ప్రక్షాళన ఎట్లా చేస్తే బాగుంటుంది, దాని మీద ఒక అధ్యయనం కానీ ఒక ఐడియా కానీ ఒక ఆలోచన కానీ లేకుండా ఒక సంస్థను సృష్టించి దానికి కొంతమంది అధికారులను పెట్టి దౌర్జన్యంగా పోయి కూలగొట్టడం అనేటువంటిది ఇది బాగలేదు. నిజంగానే గతంలో ప్రభుత్వాలు లేకుండేనా, వాళ్ళు పనిచేయలేదా? హైదరాబాద్లో ఈ నాలాల విషయంలో ఎప్పుడైతే వరదలు వస్తున్నప్పుడు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. దానికి ఒక శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 ఏళ్లలో మా ప్రభుత్వం కూడా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్ గారు కొనసాగినప్పుడు హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి అనేక విషయాలలో మరి గతంలో 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి హైదరాబాద్ వేరు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ప్రభుత్వంలోకి వచ్చినాక హైదరాబాద్ నగరం యొక్క అభివృద్ధి వేరు. అది ప్రజలను ఎవరిని అడిగినా చెప్తారు. అయితే అదొక క్రమ పద్ధతిలో డెవలప్మెంట్ జరగాలి, క్రమ పద్ధతిలో ఒక విషయం మీద నిర్ణయాలు జరగాలి. కానీ అట్లా కాకుండా ఒక బాధ్యత లేకుండా చేస్తున్నటువంటిదే హైడ్రా. దానికి తగినట్టుగా వీళ్ళ అధికారుల అతి ఉత్సాహం కూడా కనబడతా ఉంది. అసలు ఏదో ప్రభుత్వం అనుమతించింది కాబట్టి, ముఖ్యమంత్రి ఏది పడతా చేయమన్నాడు కాబట్టి టక్క పోయి తెల్లవారుజామున మిషనరీ తీసుకుపోయి వాళ్ళు మొత్తుకుంటుంటే కూడా వినకుండా, సామాన్లు తీసుకునే సమయం ఇవ్వకుండా, పిల్లలు కూడా ఏడుస్తుంటే మా బుక్స్ తీసుకుంటామంటే కూడా దయలేనటువంటి విధంగా వీళ్ళు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అందుకే ఈరోజు గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ గారు ఎవరికి కూడా ఇబ్బంది జరగనీయలే. అనేక కేసీఆర్ గవర్నమెంట్ మీదే కాదు సార్, అంతే ఇదివరకు ఉన్నటువంటి చంద్రబాబు కావచ్చు, లేదంటే అది వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు రాజశేఖర్ రెడ్డి మీద కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరి మీద కూడా ఎన్నేళ్ళు పరిపాలించినా ఇంత వ్యతిరేకత రాలే. కానీ 9 నెలల పాలనలోనే రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఇంత వ్యతిరేకత రావడానికి సో ఎందుకు అంటే ఏంటి రీజన్స్ ఏమనుకో? రీజన్స్ అంటే ఇప్పుడు ఇదొక పిచ్చి ఆలోచన, ఇదొక అనాలోచిత రాక్షస చర్య అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా నాకు తెలిసి మన దేశంలో 29 రాష్ట్రాలలో చాలా ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఇగో ఇంత అరాచక పాలన మాత్రం ఎక్కడ మనం చూడలేదు. ఇలా ఆయన విధానం చూస్తుంటే ప్రజలు భయపడిపోతున్న పరిస్థితి. ఆయననే చెప్పిండు కదా, మేము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మేము భయపడాలా అని ఆయననే చెప్పిండు. మరి ఇలా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని చూసి ఇలా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఎవరిల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, ఎందుకు కూలుస్తారో తెలియదు. అనుమతులు ఉంటే కూడా చెప్పుకునే అవకాశం లేకుండా చర్యలు తీసుకొని ఇళ్లను కూలగొట్టేటువంటి పరిస్థితి నడుస్తుంది. అంతేకాకుండా మీరు అన్నట్టుగా ఇంత తక్కువ సమయంలోనే ఇంత వ్యతిరేకత రావడానికి కారణం కూడా ఏంటంటే 6 గ్యారంటీలు, 420 హామీలు ఒక్కటన్నా అమలు చేసిండ్రా? ఇలా రైతులను అడగండి, రైతు భరోసా అన్నావు, రైతు భరోసా దిక్కు లేదు. రైతు భరోసాకి ఇచ్చే పైసలే రుణమాఫీ ఒక 30% 40% చేసి
చాలా గొప్పలు చెప్పుకొని ఖమ్మం మీటింగ్లో అయిపోయింది మొత్తం మందికి 2 లక్షల రుణమాఫీ చేసినామని బడాయిలు కొట్టిండ్రు. మరి ఇలా ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో 60% రైతులకు రుణమాఫీ కాలే. మీరే అంటున్నారు ఇప్పుడు రుణమాఫీ కాలేదనేసి. రుణమాఫీ అవ్వలేదు, రైతు బంధు రైతు భరోసాను కల్పించే విషయంలో ఫెయిల్యూరు, ఇంకా చెప్పాలంటే ఉచిత పథకాలను అమలు చేసే విషయంలో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేసే విషయంలో కూడా రేవంత్ సర్కార్ ఫెయిల్యూర్ అనాలి. మరి వాటికి డబ్బులు లేనప్పుడు, ఆ పథకాలను అమలు చేయడానికి డబ్బులు లేనప్పుడు ఇప్పుడు హైడ్రా విషయంలో ముందుకోవడం కావచ్చు, బుల్డోజర్లు అందించి కులగొట్టే ప్రయత్నం చేయడం కావచ్చు, వీటికేం ఫ్రీగా కాదు కదా సార్, వీటికి కూడా డబ్బులు పడతాయి. అందులో మూసి సుందరీకరణ అంటూ 1,50,000 కోట్లు సో వెచ్చించి వాటికి సంబంధించిన పనిని స్టార్ట్ చేసిరు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అదే అంటున్నా, ఇవన్నీ కూడా అనాలోచిత చర్యలు. వాటన్నిటిని ఎవరు ప్రశ్నించకుండా ఉండడం కోసం కూడా ఈ హైడ్రాను ముందు తెచ్చిందని మేమనే మాటలు కావు, ఈ ప్రజలు అనుకుంటున్నటువంటిది. ఎందుకంటే ఆయన చెప్పిన హామీలు చాలా చాలా ఉన్నాయి, ఏ ఒక్కటి కూడా అమలు జరుగుతలేదు, వాటి మీద చర్యలు లేవు, వాటి మీద కనీసం రివ్యూ లేదు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మీద రివ్యూ లేదు. ఏం చేయొచ్చు, ఏం చేయరాదు, ఏది ముందు చేయొచ్చు, ఏది వెనుక చేయరాదు అనేటువంటి జ్ఞానం లేకుండా ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నట్టుగా మనకు కనబడుతున్నది. అందులో ఇప్పుడు ఈ హైడ్రా ఒకటి, ఇది ఎవరు నిర్ధారించడానికో అర్థమవుతలేదు. నిజంగానే మీరు నాలాల విషయంలో కావచ్చు, చెరువుల ఆకుపై విషయంలో కావచ్చు, లేదంటే మూసి సుందరీకరణ విషయంలో కావచ్చు, ఒక పద్ధతి ప్రకారం మీరు వచ్చి ఇంకా 9 నెలలు, 9 నెలల్లో ఒక అధ్యయనం అన్న జరిగిందా హైదరాబాద్ మీద? ఏముంది, ఏమి లేదు, ఏం జరగాల్సి ఉంది, ఎన్ని ఇల్లీగల్ ఆక్యుపైడ్లో ఉన్నటువంటి హౌజెస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని చెరువులు ఆక్యుపై అయినాయి, ఇవన్నీ కూడా ఏం చూడకుండా హైడ్రాకు అధికారం ఇచ్చినాం. ఇదే మేమేదో పుణ్య కార్యక్రమం చేస్తున్నాం, దానికి మహాభారతంలో కృష్ణుడు అర్జునునికి బోధించినటువంటి ఆ సూక్తిని చెప్పుకుంటూ మరి అలా ప్రజల మీద మీరు చేస్తున్నది యుద్ధమా, విధ్వంసమా? మరి ఇదే హైడ్రా నిజంగానే చెరువులను కాపాడుకునేందుకు లేదంటే మూసి ప్రక్షాళన కోసం, సుందరీకరణ కోసము తీసుకొచ్చారే అనుకున్నప్పటికీ మరి పెద్దోళ్ళకి పనికిరాదా సార్, లీడర్లకు పనికిరాదా? ఓన్లీ పేదోళ్ళ విషయంలోనే పనికొస్తుంది అంటారా? మీరేం చెప్తారు? ఇది ప్రజలు ఖచ్చితంగా పేద ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే చెరువులను ఆక్యుపై చేసి అనేక మంది ఫామ్ హౌజులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అపార్ట్మెంట్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, విల్లాలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ వదిలిపెట్టి వాళ్ళకేమో సమయం ఇస్తారు, వాళ్ళు స్టేలు తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఇస్తారు. పేద ప్రజలకు మాత్రం మాకు అనుమతులు ఉన్నాయా, మేము కొనుక్కున్నామయ్యా, మేము మళ్ళీ ఇది పోతే మేము ఇంకో ఇల్లు కట్టుకోలేము, మేము అన్ని రకాల బిల్లులు కడుతున్నాం, మాకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయని చెప్తే కూడా వినకుండా దుర్మార్గంగా ఇలా కూల్చివేతలు జరుగుతున్నాయి. దీన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ డెఫినెట్గా వ్యతిరేకిస్తుంది. ఈరోజు చాలామంది, వందలాది మంది బాధితులు ఇక్కడికి రావడం జరిగింది. తెలుసుకుని నేను కూడా వచ్చా. అసలు ఆపద వస్తే నార్మల్గా అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ప్రజాభవన్కి పోవాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అంటే తెలంగాణ భవన్కి ఎందుకు బాధిత కుటుంబ సభ్యులందరూ వచ్చినట్టు? మాకున్న క్రెడిబిలిటీ అర్థమవుతుంది. అలా 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో ఎవరు కూడా ఇబ్బంది పడలే. ఇబ్బంది వస్తే కూడా దాన్ని ఎట్లా చేయాలనో ఆలోచించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ప్రజలను ఇబ్బంది పెట్టలే. వీళ్ళంతా పేదవాళ్ళు కదా, వాళ్ళు ఇలా రోడ్డున పడి మరి వాళ్ళు ఆర్తనాదాలు చూస్తుంటే దయలేని ప్రభుత్వం అని మనం అనుకోవచ్చు. ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రిగా మీకు చాలా బాధ్యత ఉన్నది. వీళ్ళందరూ కూడా మీ ప్రజలే, వాళ్ళని కాపాడే ఇంకెవరో వచ్చి కాపాడతారా సార్? మామూలుగా అంటారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలుకి కాంగ్రెస్ పార్టీయో బీజేపీ పార్టీ అన్నప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం బీఆర్ఎస్ కంటే కూడా ప్రజలే ఉన్నారు అంటున్నారు. నిజమా? నిజమే కదా. ప్రతిపక్షం పేద పబ్లికేనా? ఖచ్చితంగా. ఇలా మాకంటే ఇప్పటికిప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, ఎట్లుంటుంది సార్? ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మేము మా చావు మీద తెచ్చుకోవడానికి కాదు వీళ్ళని ఎన్నుకున్నది. ఇగో ఇంత విధ్వంసం సృష్టిస్తున్నారు, మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ మాకు కావాలని అనుకోరా ప్రజలు? అనుకుంటారు, న్యాచురల్గానే అనుకుంటారు.
నేను కూడా వెళ్ళిన చాలా ఏరియాస్కి ఈ హైడ్రా కూల్చివేత చేసే టైంలో వెళ్ళిన, సర్వేలు చేస్తున్న టైంలో, మార్కింగ్ చేసే టైంలో కూడా వెళ్ళిన. చాలా వరకు వ్యతిరేకత, చాలా వరకు శాపనార్థాలు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ని. మరి చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చదువుకుంటున్న పిల్లలు, ఇప్పుడు అందరికి పిల్లలకి ఎగ్జామ్స్ రానున్నాయి, పెద్ద పండుగలు మన ముందున్నాయి. సో ఇట్లాంటి టైంలో వీళ్ళు ఇట్లా చేయడం ఇదంతా కరెక్ట్ కాదు, ఏదైనా టైం ఇవ్వాలి, మాకు అన్ని రకాలుగా పర్మిషన్స్ ఉన్నాయని కూడా చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళ తరపున మీరు ఎలాంటి భరోసాని ఇస్తారు? ఇక్కడి వరకు చాలామంది బాధిత కుటుంబాలు వచ్చిండ్రు, సో వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ఈరోజు వచ్చినటువంటి బాధితులందరితో కూడా హరీష్ రావు గారు మాట్లాడిండ్రు, వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చిండ్రు. పార్టీ మీకు అండదండగా ఉంటుంది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసేటువంటి ఈ అనాలోచితమైనటువంటి చర్యలను ఖచ్చితంగా అడ్డుకుంటాము, తప్పకుండా ప్రజలకు అండగా నిలబడతాము. సో అండగా నిలబడే వరకు కొంత భరోసాను నింపుకొని ఇక్కడ నుంచి పోతున్న వాళ్ళ సంఖ్య ఒకటైతే, సో బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, సో మా ఇల్లు ఎక్కడ పోతుందో, మేము రూపాయి కూడా పెట్టుకున్న ఇల్లు పోతే ఇంకా పరిస్థితి ఎట్లుంటుంది అని భయపడి భయభ్రాంతులకు గురై చనిపోతున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది ఈ మధ్యకాలం. ఇవన్నీ ఆత్మహత్యల కిందకి కౌంట్ చేస్తారా, లేదంటే ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కార్ ఖాతాలోకి వేస్తారా? ఖచ్చితంగా ఆత్మహత్యలు. ఇప్పుడు ఎవరికి ఇబ్బంది జరిగినా, ఎవరు ఆత్మహత్య చేసుకున్నా, ఎవరు ఇబ్బంది పడ్డా ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత కాదా? వాళ్ళు ఏ కారణంతో చనిపోతున్నారు అనేటువంటిది ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న చర్యల కారణంగానే చనిపోతున్నారు. అందుకే ఇది ప్రభుత్వ హత్యల కిందకే లెక్కకు వస్తాయి తప్ప ఇంకోటి కాదు. మొత్తానికి హైడ్రా బాధితులకు చెప్పాలి. హైడ్రా బాధితులకు ఖచ్చితంగా మేము అండదండగా ఉంటాం. ఇప్పటికే తీవ్రమైన నష్టం జరిగింది. ప్రభుత్వం వెంటనే కూలగొట్టినటువంటి ఇండ్ల వాళ్ళకు కూడా ఏ రకమైనటువంటి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇస్తారు, ఏ రకమైనటువంటి పునరావాసం కల్పిస్తారు, వాళ్ళని ఎట్లా ఆదుకుంటారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. సో మొత్తానికైతే ఇప్పటికే హైడ్రా వల్ల బాధిత కుటుంబ సభ్యులు చాలా వాళ్ళ ఆస్తులను అట్లాగే మానసికంగా, శారీరకంగా కూడా చాలా వరకు లాస్ అయ్యారు. సో అనారోగ్య పాలవుతున్నారు. కొందరు అయితే ఆత్మహత్యలు చేసుకునే కాడికి కూడా పరిస్థితి చేజారిపోయింది. సో నిజంగా ఇది ప్రభుత్వ హత్యల కిందికే వేస్తాము, ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. నిజంగా పేద పబ్లిక్ ఇంకా ఏదైనా అయితే సో హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదు. హైడ్రా ఖచ్చితంగా పేదల విషయంలో ఉక్కుపాదం మోపుతామంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అసలు ఊరుకోదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పేదల పక్షాన ఖచ్చితంగా నిలుస్తుంది. హైడ్రా బాధితులకు అండగా నిలుస్తామన్న హామీని, ఒక భరోసానైతే మాజీ మంత్రి అయినటువంటి కొప్పుల ఈశ్వర్ గారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.